ప్రస్తుత తాజా రాజకీయాలను మేము చూస్తున్నట్లయితే, కూటమి ప్రభుత్వం మీద ఏదైతే ఇటు ప్రజల్లో వ్యతిరేకత తీసుకొచ్చే విధంగా వారి ధోరణి ఉంది. వారి మాటలు గూడా ఉన్నాయి. ప్రధానంగా జోగి రమేష్ అంశం గూడా. ఏమంటారు? జోగి రమేష్ గారి అంశం మొత్తం కూడా జోగి రమేష్ గారి నోటితోలే కారణమండి. జోగి రమేష్ గారు కానీ, అంబటి రాంబాబు గారు కానీ, మీరు ఒకసారి గమనించండి. గత 5 సంవత్సరాలు వాళ్ళ వైసీపీ అధికారంలో ఉన్నప్పుడు కానీ, మా మంత్రులుగా వాళ్ళు ఉన్నప్పుడు కానీ, లేదా ఈ 2 ఏళ్ల కాలంలో కానీ, ఏనాడైనా ఒక్క తెలుగుదేశం పార్టీ కార్యకర్త అంబటి గారి ఇంటికి పోవటం కానీ, జోగి రమేష్ గారి ఇంటికి వెళ్ళటం కానీ జరిగిందా? ఎందుకు జరగలేదు? ఎందుకంటే తెలుగుదేశం పార్టీ కార్యకర్తకి అలా వెళ్ళే అలవాటే లేదు. అలా వెళ్ళినా కూడా ఆ నాయకుడు ఊకోడు. చంద్రబాబు నాయుడు గారు మందలిస్తాడే తప్ప ప్రోత్సహించడు. సాక్షాత్తు ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారిని, లోకేష్ గారిని అడ్డగోలుగా మాట్లాడిన కారణంగానే కార్యకర్తలలో కోపం వచ్చి వాళ్ళకి వెళ్ళకిళ్ళారే తప్ప మరొకటి కాదు. అంటే వీళ్ళు కావాలని రెచ్చగొట్టి, మీరు ఇప్పుడు అడిగారు కదా, అంటే ఈ విధమైన రెచ్చగొట్టే వ్యాఖ్యలు చేయటం మూలాన రాష్ట్రంలో ఒక అశాంతి వాతావరణాన్ని, ఒక శాంతి భద్రతల విచ్ఛిన్న వాతావరణాన్ని తీసుకురావాలనేది వాళ్ళు ఒక వ్యూహంగా భావించి ఈ విధంగా చేస్తున్నారు. కాబట్టి ఆ నోటి దూల తగ్గించుకోవటం మంచిది. నాకు తెలిసి ఈ 2 సంఘటనల తర్వాత మళ్ళీ ఏ వైసీపీ మంత్రి కూడా ఇంత నోటి దూలతో మాట్లాడటానికి కూడా సాహసించడు. ఒకవేళ అలా కనుక ఎవరైనా మాట్లాడితే తెలుగుదేశం పార్టీ కార్యకర్తలు మళ్ళీ వాళ్ళు వెళ్ళకపోతారు. జోగి రమేష్ ఇంటి మీద వెళ్ళడానికి ప్రధానమైన కారణం ఎంపీ చిన్ని అంటూ కూడా జోగి రమేష్ చేసిన వ్యాఖ్య ఏమంటారు? అసలు కేశినేని చిన్ని గారికి లేదా శివనాథ్ గారికి ఆ ఇబ్రహీంపట్నం సంఘటనకి, జోగి రమేష్ గారి ఇంటికి సంఘటనకి ఎలాంటి సంబంధం లేదండి. ఎంపీ గారు కూడా విజయవాడలో పార్లమెంటు వ్యవహారాల్లో చాలా బిజీగా ఉన్నారు. కేవలం ఆ రోజున ఇబ్రహీంపట్నం పెర్రీలో కొంతమంది తెలుగుదేశం కార్యకర్తలు నిరసన వ్యక్తం చేద్దామని చెప్పేసి ఆ సెంటర్కి వెళ్ళిన తర్వాతే కొంతమంది వెళ్ళారు తప్ప, వ్యూహాత్మకంగా పనిగట్టుకొని కనుక చేసే లెక్క అయితే అది వేరే విధంగా ఉంటుంది. అందుకని కేవలం జోగి రమేష్ గారు కులం కార్డును అడ్డం పెట్టుకొని ఆ బీసీ సామాజిక వర్గాలని కేసీఆర్ చిన్ని గారి మీద రెచ్చగొడదామని ఇది ఒక ప్లాన్ ప్రకారంగా విజయవాడ చుట్టుపక్కల ఉన్న ప్రాంతాల్లో ఉన్న బ్లేడ్ బ్యాచ్ని, గంజాయి బ్యాచ్ని ఒక బీసీ నాయకుడైన నా మీదకిట్ట ఎగదోశాడని చెప్పేసి శుద్ధ అసత్య ఆరోపణలు, అబద్ధ ఆరోపణలు చేయటం తప్ప అది నిజానికి ఆ బీసీ సోదరులకు కూడా తెలుసు. ఇది జోగి రమేష్ గారి యొక్క నోటి దూలతో. ఎందుకంటే మీరు ఒకసారి ఆ వీడియోలు మనం చూసినా కూడా జోగి రమేష్ ఏం మాట్లాడాడు, పవన్ కళ్యాణ్ గారిని ఏం మాట్లాడాడు, లోకేష్ గారిని ఏం మాట్లాడాడు, చంద్రబాబు నాయుడు గారిని ఏం మాట్లాడాడు, ఆ రోజు ఏం మాట్లాడాడు, ఈరోజు ఏం మాట్లాడుతున్నాడు, నోటిగా అసలు నాకు తెలిసి ఆయనకి తెలుగు కూడా రాదేమో, ఆయనకు వచ్చేదంతా కూడా భూత పురాణమే అన్నట్టు ఉంది. కాబట్టి తప్పనిసరిగా కేసీఆర్ చిన్ని గారి మీద జోగి రమేష్ చేసే అన్ని ఆరోపణలు మాత్రం బోర్డు చైర్మన్గా కానీ, సోషల్ వెల్ఫేర్ బోర్డు చైర్మన్గా పూర్తిగా ఖండిస్తున్నాం. దాన్ని నమ్మరు.